అండ్ సార్ ఇంకో కథనం సర్క్యులేట్ అవుతుంది సార్. అంటే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ మీద ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక సిబ్బందిని ఐటీ రైట్స్ వాళ్ళు అడిగారు. ఒక సెల్ ఫోన్ ఇవ్వండి మీ దగ్గర ఉంది కదా అంటే అక్కడ ఇవ్వడానికి ఆయన ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతను చెంప చెల్లుమంటూ ఇచ్చారన్న కూడా వార్త కూడా వైరల్ అవుతుంది. ఇలా జరుగుతుంటాయి సార్. వాయిస్తారు వాళ్ళు. దే గాట్ దట్ అథారిటీ. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రైట్కి వచ్చారు, లోపలికి వచ్చారంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దే హ్యావ్ టు సరెండర్. ఎవడు నేను స్టాఫ్ను ఇవ్వను అంటే లాగి కొడతారు. దే గాట్ దట్ పవర్ అండ్ అథారిటీ. సో నువ్వెవడు నేను ఇవ్వను అనటానికి యువర్ నో రైట్. ఇక్కడికి వచ్చింది రైడ్ చేయడానికి వచ్చాం. రైడ్ చేసేందుకు వచ్చినాక యూ హ్యావ్ టు సరెండర్ అంతే. యూ టు గివ్. నీ దగ్గర ఉన్నాయి ఏంటి అడిగితే ఏమన్నా పేపర్, చిన్న పేపర్ ఉన్నా ఇచ్చేసేయాలి, ఇవ్వాలి. కూర్చోమంటే కూర్చోవాలి. అన్లెస్ దే గివ్ పర్మిషన్ యూ కెనాట్ మూవ్ అవుట్ ఫ్రమ్ ది రూమ్. అదే వాళ్ళకున్న అథారిటీ, వాళ్ళకున్న అధికారాలు అయ్యి చేస్తారు. ఇవ్వను అంటే కొట్టకే చేస్తారు, కొడతారు. దే విల్ టేక్ యాక్షన్. ఇంకా బొక్కలేస్తారు కావాలంటే, ఇంకా ఎక్కువ మాట్లాడితే. దట్ ఈస్ రొటీన్. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఓకే సార్. అండ్ ఇంత గ్యాప్ తర్వాత అంటే అనిల్ రావిపూడి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఇది 2-3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్, ఇది పెద్ద ఇది కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం చూసినాం. అంటే ఇంతకు ముందు కూడా ఇండస్ట్రీ మీద ఇలా జరిగాయి సార్. ఇప్పుడే అంటే సంక్రాంతి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మహేష్ బాబు మీద మధ్య మహేష్ బాబు జరగలేదా? తమిళనాడు విజయ్ సూర్య ఇలా దాడు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయమ్మా. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈవేళ మనకేదో కొత్త కాదు. వాళ్ళ డేగ కన్నది. వాళ్ళు అన్ని దేశం మొత్తం మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏమిటి ఎక్కడ. ఇవాళ మన కోట్ల మీదకి వెళ్ళింది ఇండస్ట్రీ. గతంలో ఇంత ఫోకస్ కాలేదని లక్షల మీద మన ఇండస్ట్రీ. 10 ఏళ్ల క్రితం ఏముందమ్మా? లక్షల మీదే కదా, కోట్ల మీద లేదు కదా. ఇప్పుడు మొదలెడితే 100 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు అనే రోజు ఇవాళ కనుక ఇది ఎక్కువ ఫోకస్ అవుతుంది. కోట్లు అని. ఆ రోజు లక్షలు కనుక పెద్దగా ఫోకస్లో గమ్ముకుని అయిపోయింది. అందులో మన మార్కెట్ కూడా ఇప్పుడు ఓన్లీ ఇవాళ మార్కెట్ నేషన్ మొత్తం. ఇప్పుడు ఒక తెలుగు ప్రొడ్యూసర్ పట్టుకోవాలంటే అతను బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏమేం చేశాడు పట్టుకోవాలి. అంత ఇన్ఫర్మేషన్ కావాలి కదా. నువ్వు తమిళ డబ్బింగ్కి ఎంత కమ్మావు, దాంట్లో నీకేం వచ్చింది, లేదు షేర్గా ఉంచుకున్నావా, నువ్వే రిలీజ్ చేసావు, రకరకాలు ఉంటాయి. అన్ని లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు అది వాళ్ళు అన్ని ఎంక్వైరీలు చేస్తారు. అది ఇవాళ కొత్త కాదు, పాత కాదు. కాకపోతే వాళ్ళ అమౌంట్ పెద్దది అంతే. ఆ రోజులకి ఈ రోజులకి మనమే పెంచుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఏంటంటే నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి వీడు ఏం చేస్తున్నాడు, వీడు ట్రాన్సాక్షన్ ఏంటి, ఎవరితో ఎక్కడ ఏ విషయం ఎవరితో అమ్మాడు, ఎవరితో కొన్నాడు, ఇవన్నీ వాళ్ళ ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో విషయాలు తెలుసుకుని తద్వారా ఆ తర్వాత వాళ్ళు అటాక్ వస్తారు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు అంత శ్రమ పడక్కర్లేదు. మీరు అంతగా శ్రమ పడక్కర్లేదు సార్. మేము ఎంతగా ఎంత తిన్నాము, ఎంత వస్తుందని మేమే చెప్తాము. మాకు ఎన్ని కోట్లు చేసేసాం అని చేసాం, మా మెహర్బానీ కోసం, మా గొడవ, మా హడావిడి కోసం మేము చెప్పుకుంటాం. మీరు అవి పుచ్చుకుని రండి మా దగ్గరికి, మనమే ఇన్వైట్ చేయటం అండి. రండి బాబు రండి, మా మీదకి రండి అని. అది అలా తయారైంది. ఎప్పుడు 300 కోట్లు తీసుకున్నా అని హీరో ఎవరికి కావాలి? అది నువ్వు ఇచ్చేవాడివి, పుచ్చుకునేవాడు ఇద్దరు కదా. మీ ఇద్దరు బయట చెప్తారు తప్పితే ఎవరికి తెలియదు కదా. అది ఎందుకు బయటకు వచ్చింది? 300 కోట్లు వాడు అడగరా? 300 కోట్లకి ట్యాక్స్ కట్టేవాని అడగరా? నువ్వు 300 కోట్లు ఇచ్చావే, నీ 300 కోట్లు ఇచ్చింది అక్కడ లెక్కలో చూపించావని అడగరా? మనం నోటి దూల ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు ఇచ్చేవాడు పుచ్చుకున్నాడు అంతే. మీ ఇద్దరి మధ్య మూడో మనిషికి తేలాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు తెలియజెప్పారు మీరు? అది హంగామా కోసం, మేము ఇంత మా పొడుగు ఇంత అని. అందుకనే దొరుకుతున్నారు. ఓకే. అండ్ సార్ హీరోల ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే బ్లాక్ లో తీసుకుంటారా, వైట్ లో తీసుకుంటారా? ఒక చర్చ జరుగుతుంది. అంటే వెంకటేష్ గారు నేను వైట్ లోనే తీసుకుంటాను అని, మిగతా హీరోల సంగతి నాకు తెలియదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ విధంగా ఉన్నాయి సార్? దాదాపు ఇవాళ తెలుగు ఇండస్ట్రీ కదమ్మా, తమిళ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ దాదాపు హీరోలు ఈ కోట్లకు పెరిగిన లక్షల్లో ఉన్నప్పుడు వేరు. ఎప్పుడైతే ఇండస్ట్రీ కోట్ల స్థాయికి పెరిగినాక దాదాపు ఆల్ హీరోస్, ఆల్ లాంగ్వేజ్ మోస్ట్లీ ఎవరు కూడా బ్లాక్ అనేది లేదు. బ్లాక్ 99% లేదు. ఎంతసేపు వాళ్ళు వైట్ ఏరియా తీసుకుంటున్నారు. ఎవరిలాగా మొత్తం రెమ్యునరేషన్ తీసేసుకుంటాం కాదు. రెమ్యునరేషన్లో ఒక భాగం తీసుకుంటాం, ఒక పర్సంటేజ్, ఒక 10% లేకపోతే 25% తీసుకుంటాం క్యాష్ కానీ అకౌంట్లో కానీ. మిగతా అంతా ఏరియా, ఒక ఏరియా ఒక నైజాం తీసుకుంటాడు. నైజాంలో అతని రెమ్యునరేషన్కి ఎంత వస్తే అంత వచ్చిందే దక్కుడు అంతే.
ఫ్లాప్ అయితే ఫ్లాప్, సక్సెస్ అయితే సక్సెస్. సో ఆ లెక్కలో ఉంది కనుక ఇవాళ బ్లాక్ అనేది చాలా తగ్గిపోయింది. బ్లాక్ తీసుకుని ఇవాళ లక్షలప్పుడు బ్లాక్ తీసుకుంటే మేనేజ్ చేయొచ్చు. కోట్లు బ్లాక్ తీసుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు కోట్లు బ్లాక్ను వైట్ చేయాలంటే చచ్చిపోతావు. బ్లాక్ను వైట్ చేయాలంటే ఎవడు రిజిస్ట్రేషన్ కూడా బ్లాక్ అమౌంట్ తీసుకోవట్లే ఎవడు బ్లాక్. ఎందుకంటే బ్లాక్ అమౌంట్ రేట్లు అన్నీ కూడా వస్తున్నాయి. ఇల్లు కొనాలంటే కూడా రిజిస్ట్రేషన్ కూడా మ్యాక్సిమం 80 ఏదో 20% తప్పితే మీదంతా ఆ 20% కూడా ఇది వైటే. అది కూడా వాడి పేరు మీద దాని ఎక్స్పెన్స్ అనో దీని ఎక్స్పెన్స్ కింద ఇవ్వటం, మెయింటెనెన్స్ కనో లేదా దానికి వాల్ కట్టి ఇవ్వాలని, ఆ వాల్ కోసం 20 lakhs ఆల్రెడీ కట్టున్న వాళ్ళు కట్టాలని. సో ఇలాంటి చిన్న చిన్న మేనేజ్మెంట్స్ తప్పితే అసలు టోటల్గా బ్లాక్ తీసుకునే పరిస్థితి పోయింది. వైటే తీసుకుంటారు చాలామంది, అక్కడక్కడ అడపదడప ఏరియా తీసుకుంటున్నారు. ఏదైనా అడపదడప చిల్లర నొక్కుడు తప్పితే బ్లాక్ అనే రూపంలో పెద్దగా లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటే రైడ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అంటే వాళ్ళకి దొరికిన సమాచారం గురించి ఏమన్నా చెప్తారు? 100 రూపాయలు చెప్తారు. వాళ్ళు మొత్తం అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి ఎవరి దగ్గర ఏం దొరికింది, ఎవరికి ఏం నోటీసులు ఇచ్చాం అన్నీ చెప్తారు. ఓకే, దాంట్లో సీక్రెట్ శుభ్రంగా చెప్పేస్తారు. ఓకే సార్, అంటే సినిమా ఇండస్ట్రీ విషయానికి వచ్చేసారి అసలు లాస్ట్ ఇయర్ మనం చూసాం ఎన్నో వివాదాలు ఇండస్ట్రీని అంటే ఎప్పుడు లేనంతగా వెంటడం మనం చూసాం. మళ్ళీ ఇయర్ స్టార్టింగ్ అవ్వగానే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఒకటి మళ్ళీ ఒక నిద్ర లేపింది అందరినీ కూడా అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా చూస్తారు? నేను వెరీ రొటీన్ గా చూస్తున్నానమ్మా. ఏదో పెద్ద స్పెషల్ గా మన మీద పడినట్టు ఇవన్నీ పిచ్చి బాగుళ్ళు పిచ్చి మాటలేదు తప్పితే రొటీన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పని అది. దేర్ జాబ్, దే ఆర్ ఫర్ దట్ జాబ్. వాడు దేశంలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ అక్కడ సజావుగా ఉన్నాయా, ట్యాక్స్ కట్టారా లేదా, జిడి వచ్చేసిందా, జిఎస్టీ వచ్చేసిందా, అంటే వాళ్ళ పని అది. అది ఎక్కడ రాకపోతే దాని ఆ కనెక్షన్స్ ఏంటని ఏది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు, వాళ్ళని ఆ ఉద్యోగాల్లో కూర్చోబెట్టింది ఎందుకు? ఎవడు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడ లోకల్గా ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళు వచ్చేదాకా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే తెలియని కూడా తెలియదు. వాళ్ళకి కూడా ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. రెడీ అవ్వమంటారు అంతే, 9:30కి ఆఫీస్ రెడీ అవ్వమంటారు. కారులో ఎక్కినాక వెళ్ళేటప్పుడు తెలుస్తే ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పరు. ఈ లోపల ఎక్కడ మా మెసేజ్ పాస్ అవుతుంది జాగ్రత్త. సో అలా పకడ్బందీగా ఉంటుంది. సో అందుకనే వీళ్ళు వచ్చేటప్పటికి ఇళ్లలో అందరూ ఉంటారు, తెలిస్తే వెళ్ళిపోతారు కదా, లాక్ చేసి వెళ్ళిపోతారు కదా. అది ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ లోకల్ ఆఫీసుకి తెలియదు. ఇది ఇండియన్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. సపోర్ట్ చేయడం, ఆఫీసర్స్ సహకరించడం తప్పితే వీళ్ళు చేయగలిగేది ఏం లేదు. సో సహకరించేటప్పుడు వాళ్ళు క్లీన్గా ఇక్కడ ఆఫీసర్లు వాడుకుంటారు. బట్ నథింగ్, వాళ్ళ దూరంలో పెట్టే ఎక్కడికి వెళ్తున్నాము ఏమిటి ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ లీక్ అవునావు, ఏ ఇన్ఫర్మేషన్ లీక్ అవున్నారు వాళ్ళని కూడా రెడీ అవ్వమంటారు తప్పితే ఎక్కడికి వాళ్ళు అడిగే అధికారం లేదు. ఎక్కడికి సార్ 9:30కి నో, ఇట్స్ నన్ అవర్ బిజినెస్, గెట్ రెడీ, బీ ఇన్ ఆఫీస్ బై డ్యూటీ వేర్ గోయింగ్ అంటారు. ఆ డ్యూటీ అంతే. ఆ డ్యూటీ అనేది ఎక్కడ అనేది వెళ్ళినాక కానీ తెలియదు వీళ్ళకి కూడా. అంత పకడ్బందీగా ఉంటుందమ్మా అది. ఇది రొటీన్ జరుగుతుంది. ఎప్పుడో వాళ్ళు వెయిట్ చేసి వేసారు పాగా. ఇక్కడ ఉన్నాయి 1, 5, 2, 5, 3 చూస్తారు కదా. సో అన్నీ అయినాక పాగా వేసారు. మనం చీటు వ్యాపారం చేస్తున్నాం తప్పులేదు, సంపాదిస్తూ వాళ్ళకేమి నువ్వు సంపాదించిన మీద కోపమే ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నువ్వు ఎంతన్నా సంపాదించుకో, దే ఆర్ నాట్ వరీడ్. నువ్వు సంపాదించుకో, దానికి తగిన ట్యాక్స్ కట్టావా, జిఎస్టీ కట్టావా, వాళ్ళకి కావాల్సింది అది. అవి కరెక్ట్ కట్టావంటే నువ్వు కోట్లు కాదు, వేల కోట్లు కాదు, లక్షలు కూడా దే ఆర్ నాట్ వరీడ్. ఇప్పుడు అంబానీ రైట్స్ ఎందుకు జరుగుతాయి? కడుతున్నాడు, కొన్ని వేల కోట్లు ట్యాక్స్ కింద కడుతున్నాడు అతను, కొన్ని వేల కోట్లు. అందుకని మొత్తం జెన్యూన్గా చేస్తున్నాడు అని అంటావా? ఉంటాయి, కానీ అవి రకరకాల మ్యానిపులేషన్స్ తోటి, ఆడిటర్స్ మ్యానిపులేషన్, వాళ్ళకి సంపాదించే దాని మీద వాళ్ళకి కోపం ఉండదు. నువ్వు ఎంతన్నా సంపాదించు, మాకు కట్టాల్సింది కట్టేస్తే ఓకే, గుడ్ బై. అది కట్టకపోతేనే, దాంట్లో కక్కుర్తి పడితేనే, అరే మన ₹1,00,00,000 వచ్చింది కదా, 30 లక్షలు పోతే ఏముంది, 70 లక్షలే వచ్చింది అనుకుందాం అని తృప్తి పడుతూ మొదలెడితే ఏ గొడవ ఉండదు. కనుక మనం కష్టపడి సంపాదించాం, ఈ ₹1,00,00,000 వాళ్ళకి 30, గవర్నమెంట్కి 33 లక్షలు ఏంటి, 3 లక్షలు ఇచ్చి మిగతా మనం దొబ్బేద్దాం